సో జనరల్గా ఏంటి, మనకి ఇన్ఫర్టిలిటీ కపుల్ వచ్చినప్పుడు కన్సల్టేషన్కి వచ్చినప్పుడు కామన్గా కొన్ని బేసిక్గా టెస్ట్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. అందులో మెయిన్గా మగవారికి, మేల్ వాళ్ళకి మనం కామన్గా అడ్వైస్ చేసే ఫస్ట్ టెస్ట్ అండ్ కామన్ టెస్ట్ ఏంటి అంటే అది సెమెన్ అనాలిసిస్. సో జనరల్గా మనకి సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్ బట్టి మనం ఏ విధంగా ట్రీట్మెంట్ అనేది పెట్టాలి అనేది డిసైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో జనరల్గా సెమెన్ అనాలిసిస్ ఎప్పుడు ఇవ్వచ్చు, సెమెన్ అనేది ఎప్పుడు ఇవ్వచ్చు అంటే జనరల్గా మనకి దానికి క్రైటీరియా ఉంటుంది. సో ఒక 3 to 5 days గ్యాప్ అంటారు. అంటే ఏంటి, భార్యాభర్తలు కలవకుండా అట్లీస్ట్ మినిమల్ 2 days ఆర్ 3 days టు 5 days గ్యాప్ కనుక ఉన్నట్టయితే మనకి రిజల్ట్స్ అనేటివి అక్యురేట్ గా ఉంటుంది. గ్యాప్ తక్కువ ఉన్నా ఆర్ గ్యాప్ ఎక్కువ ఉన్నా కూడా మనకి రాంగ్ రిపోర్టింగ్ వచ్చే ఛాన్సెస్ అనేటివి ఉంటుంది. సో సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్, సో ఇది దేని ప్రకారం మనం రిపోర్ట్ చేయడం జరుగుతుంది అంటే మనకి WHO గైడ్ లైన్స్ అంటారు. సో లా అనేది మనకి WHO గైడ్ లైన్స్ అనేది ఒక రెఫరెన్స్ లిమిట్ సెట్ చేసి ఉంటుందన్నమాట. సో దానికి అకార్డింగ్ గానే మనం ల్యాబ్ లో పారామీటర్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దీనిలో మనం మెయిన్ గా చూడవలసిన పారామీటర్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి వాల్యూమ్, సెకండ్ వచ్చేసి లిక్విఫాక్షన్ టైం, థర్డ్ వచ్చేసి కాన్సన్ట్రేషన్, ఫోర్త్ వచ్చేసి మొటిలిటీ, ఫిఫ్త్ వచ్చేసి మార్ఫాలజీ.